నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా వరకు అంటే నేను విన్నా. జాతకం మనం అడిగి ఇప్పుడు నేనున్నాను ఉదాహరణకి. నేనేదన్నా నా మనసులో అడగాలనుకున్నది నేను అడిగాననుకోండి. మీరు నా జాతకం, వ్యక్తిగత జాతకం తెలియకపోయినా గూడా ప్రశ్నాశాస్త్ర పరంగా నేను వేసుకున్న దుస్తుల రంగును బట్టి మీరు జాతకాన్ని చెప్తారు అని చెప్పి, చాలా వరకు అది కరెక్ట్‌గానే చెప్పారు అని చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు. అది నిజంగా సాధ్యపడుతుందంటారా? కొంతవరకు సాధ్యపడుతుందండి. అంటే ఓకే. ఎలా అంటే అది జెన్యూన్‌గా అవతల వాళ్ళకి తెలుసుకోవాలని ఉండాలి. హ్మ్. అమ్మవారి అనుగ్రహం అది. అదేది అంటే అదొక శాస్త్రం. మనకి పరాశర పద్ధతిలో పరాశర మహర్షి ఏం చెప్తారంటే వాళ్ళొచ్చిన స్థితి, వాళ్ళు వేసుకున్న రంగు, అప్పుడున్నటువంటి నిమిత్తాలను తీసుకొని కూడా మీ జన్మజాతకానికి అప్లై చేయండి అని చెప్తాడు ప్రశ్నాశాస్త్రంగా. హ్మ్. హ్మ్. దాని పరంగా కూడా చెప్తారు. దీనిలో రకరకాలున్నాయి. ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు. ఇలా చేతులు పెడితే ఒక ప్రిడిక్షన్. ఇట్లా తల కొక్కుంటూ ఉంటాడు కొంతమంది, లేకపోతే భుజం మీద ఇలా కొక్కుంటూ ఉంటాడు, లేకపోతే కొంతమంది ఇలా కాలు ఇలా ఆడిస్తూ ఉంటాడు, కాళ్ళని మాటిమాటికి ఇలా దానివల్ల కూడా కొన్ని ప్రిడిక్షన్స్ వస్తుంటాయి యాక్చువల్గా. అట్లా ఉంది. అంటే మీరు వేసుకున్న రంగుని బట్టి తీసుకొని దాని ఒక గ్రహానికి ఆపాదించి దాన్ని బట్టి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చిందండి. హ్యాండ్ రైటింగ్ ని బట్టి కూడా జాతకం చెప్పొచ్చు అని. ఇది మీరు నా విషయంలో సైకాలజీ, దాన్ని సైకాలజీ అంటారు. ఓకే. సైకాలజీ పరంగా హ్యాండ్ రైటింగ్ గ్రాఫాలజీ అంటారు దాన్ని. హ్యాండ్ రైటింగ్ బట్టి వాళ్ళ మనస్తత్వం చెప్పడం వేరు, ఓకే, మీరు ఇది చేయబోతున్నారని చెప్పడం వేరు. ప్రిడిక్షన్స్ ఈజ్ డిఫరెంట్. మానసిక శాస్త్రవేత్త అంటే మీరు ఇలాంటి వాళ్ళు ఇవి తొందరగా హ్యాండ్ రైటింగ్ బట్టి ఎలా చెప్తారంటే మీరు కొంచెం గాబరా మనిషి, లేకపోతే మీరు ప్రతిదీ ప్లానింగ్ గా చేస్తారు, లేకపోతే మీకు అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ, లేకపోతే మీరు ఎవరిని ట్రస్ట్ చేయరు, ఇలాంటివన్నీ చెప్తారు. అంటే మీ యొక్క తత్వాన్ని చెప్తారు గ్రాఫాలజీ పరంగా. ఇప్పుడు కచ్చిరి పిచ్చిగా రాసేస్తున్నారు అనుకోండి, అంతా మీకు అన్ని చిక్కుముళ్ళే అంటారు. నీట్గా రాస్తున్నారు, వాళ్ళు చాలా ప్లానెడ్, చాలా ఓపిక ఎక్కువ అని చెప్పొచ్చు. అట్లా కాకుండా అర్థం కానట్టుగా రాస్తున్నారు, అప్పుడేంటి మీరు ఎవరికి అర్థం గారు ఏంటండి అనొచ్చు. అంటే రకరకాల షేడ్స్ ఉంటాయని చెప్పొచ్చు. అట్లా స్ట్రైట్ గా రాస్తున్నారు, మీరు ఎక్కడ బెండ్ అవరు అనొచ్చు. కొంచెం వాలుగా రాస్తున్నారు, కొంచెం అడ్జస్ట్ అవుతారని చెప్పొచ్చు. కొంచెం కొమ్ములు దీర్ఘాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అది వేరు. అది తెలుగులో కొమ్ములు దీర్ఘాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి విషయాన్ని కొంచెం లెంతీగా చూస్తున్నారని అర్థం. అట్లాగే ఇప్పుడు మనం ఏదైనా రాసేటప్పుడు కిందకి వెళ్తుంది అనుకోండి రైటింగ్, కొంచెం ఎక్కువ డౌన్ఫాల్ అవుతుంటుంది వాళ్ళకి. పైకి వెళ్తుంటే వాళ్ళ విజన్ అంతా కూడా పైకి తీసుకెళ్ళాలి. అలా రైటింగ్ బట్టి ఉంటుంది. వాళ్ళు వేసుకునే డ్రెస్ బట్టి ప్రొడిక్షన్ చెప్పడం వేరు, వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేరు. కొంతమందికి నాకు ఇది చాలా ఫేవరెట్, బాగా ఇష్టం అంటుంటారు, బ్లాక్ బాగా ఇష్టపడతారు, బ్లూ బాగా ఇష్టపడడం వేరు, వాళ్ళకి ఏది కలిసి వస్తుందో వేరు. ఇక్కడ రెండు డిఫరెంట్ థింగ్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నాకు ఇది లక్కీ కలర్ అనుకుంటారు, అలా అవ్వదు. మీకు ఇది ఇష్టం అంతే. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, వాడు స్కూల్కి వెళ్ళకపోవడం ఇష్టం, అలానే అది మంచిది అవ్వదుగా. ఆడుకోవడం ఇష్టం, ఇప్పుడు గేమ్స్ ఆడుకోవడం ఇష్టం, స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండడం ఇష్టం. వీడికి ఇది ఇష్టం కాబట్టి ఇది లక్కీ అవుతుందని ఎట్లా అంటాం? అంతే కదా, అనలేం కదా. వాడికి ఇష్టం కాకపోయినా అది మంచిది అనేది ఇంకోటి ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులు పంపిస్తారు, స్కూల్కి పంపిస్తారు, కాలేజీ పంపిస్తారు, అది వాడి లైఫ్కి ఇస్తుంది. అలాగే ఇష్టం ఈజ్ డిఫరెంట్, లక్కీ కలర్ ఈజ్ డిఫరెంట్, కలర్ ని బట్టి ప్రొడిక్షన్ చెప్పడం ఈజ్ డిఫరెంట్. మూడు వేరు, కంప్లీట్ వేరు మూడు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను అంటే నాకు జరిగిన అనుభవాల్లో చెప్తాను. నేను ఒకరోజు ఇట్లాగే శ్రీశైలం వెళ్ళినప్పుడు నా ఓల్డ్ క్లయింట్ ఎవరో కలిశారు. కలిసి ఏమండి మీకు గుర్తున్నాం మేము, ఒకసారి మీతో జాతకం చెప్పించుకున్నాం అంటే, అవునమ్మా పలానా పేరు కదా, రైట్, మా అబ్బాయి మీరు చెప్పినట్టు విదేశాలకు వెళ్ళిపోయాడు, మా అమ్మాయి గురించి కూడా మిమ్మల్ని అడగాలి అని అక్కడ కూర్చుంది వాళ్ళ అమ్మాయి. అమ్మాయిని పిలిచారు. పిలుస్తూ చూస్తే బ్లూ కలర్ వేసుకుంది అమ్మాయి, డ్రెస్ శారీ లాంటిది కట్టుకుంది. ఈ అమ్మాయి విదేశాలకు వెళ్తుందంటే వెళ్తుందండి, కానీ కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అమ్మాయికి అన్న. అవునండి, హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంది బికాస్ ఆఫ్ సాటర్న్ ఇస్ ది బ్లూ. అప్పుడున్నటువంటి సమయంలో, నేను మాట్లాడిన సమయంలో సాటర్న్కి ఆ హెల్త్ ఇష్యూ కారకత్వం వచ్చింది. అలాగే ఒక రోజు ఒక టెంపుల్లో లైన్లో నిలబడ్డప్పుడు ఒక ఆవిడ నన్ను గుర్తుపెట్టింది. చాలా మంది గుర్తుపడతారు, కామన్ అది విషయం, నన్ను ఏమన్నా అందరినీ గుర్తుపడతారు. అయితే చూసి ఏమంటే మీతో ఒకసారి మా మరిది జాతకం చెప్పించుకోవాలి అన్నప్పుడు సరే ఓకే అని వాళ్ళ మరిదిని చూసి ఎక్కడ ఉన్నట్టు వెనకాతలు ఉన్నాడు, రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఆ రోజు ఉండే గ్రహస్థితిని బట్టి, ఆయన వేసుకునే డ్రెస్ కలర్ని బట్టి ఆయనకి బాడీ పెయిన్స్ ఉండాలి. ఏమన్నా ఏమంటే మీకు బాగా బాడీ పెయిన్స్ ఉంటాయంటే, అవును సార్ మొత్తం బాడీ పెయిన్స్ ఉన్నాయన్నారు.
అట్లా ఒక్కొక్క దీన్ని బట్టి ఉంటుంది. అలాగే నా పక్కనే ఒక అతను బాగా ఎడ్యుకేటెడ్, నేను ఎవరో తెలియదు అతనికి, పవనాథ్ మామూలు మాట్లాడుతూ ఉన్నాడు నాతో. ఆ లైన్లో ఉంటారు 2-3 గంటల సేపు దైవ దర్శనంలో మాట్లాడుతూ ఉంటుంటే నేనేమన్నానంటే, మీరు ఎవరైనా అడిగితే నేను ఆస్ట్రాలజర్ అన్నాను. అంటే ఆస్ట్రాలజర్ అంటే మరి మీకు ఎట్లా చూపించుకోవాలి? అవునా నాకు తెలియదు, ఇంతసేపు నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఎలా చెప్పొచ్చు అంటే, ఏముందండి డ్రెస్ బట్టి కూడా చెప్పొచ్చు. మీరు ఇప్పుడు ఈ మధ్య మొత్తం మీరు ఆధ్యాత్మికంలోకి వచ్చారు, అంతకుముందు లేదు మీరు ఇలాగ అంటే, అవును సార్ 3 మంత్స్ నుంచి రీసెంట్గా వచ్చాను అన్నాడు. బికాజ్ ఆఫ్ ఆయన వేసుకున్నటువంటి డ్రెస్సు కలరు నాట్ అంటే ఒక ముడేసామంటే దట్ ఈస్ కేతు. అది వేసుకున్న కలర్ ఏదైతుందో ఆధ్యాత్మికంగా కేతు అండ్ మూన్ కాంబినేషన్లో వచ్చింది అక్కడ. ఒకరోజు ఇలాగే శ్రీశైలంలో కూర్చొని జపం చేసుకుంటున్నా, అక్కడ అప్పుడప్పుడు వెళ్తుంటానండి, పోయి అట్లా జపాలు చేసుకుంటా కూర్చుంటుంటా. అంటే అది యాక్చువల్గా పార్ట్ ఆఫ్ ఇది ఆస్ట్రాలజీ వాస్తు చేసేవాళ్ళు ఖచ్చితంగా అనుష్ఠానం చేయాలి. ఎందుకంటే మనం ఏదో క్యాలిక్యులేషన్స్ వేసుకొని చెప్పేది కాదు, అది కొంతవరకే. దైవం పలికిస్తుంది, అమ్మవారే చేయిస్తుంది అనేటువంటి భావనతో, కృతజ్ఞతా భావంతో మనం కనీసం రోజుకు ఒక 3 గంటల అనుష్ఠానంలో ఉండాలి ఆస్ట్రాలజీలో ఉన్నప్పుడు. జ్యోతిష్యం కావచ్చు, వాస్తు కావచ్చు. ఎందుకంటే వాస్తుకి ఎందుకు అంటే, మీరు వెళ్ళి వాస్తు చేస్తారు, అక్కడ ఏదైనా నెగిటివ్ మిమ్మల్ని పట్టుకుంటుంది. యాక్చువల్ నువ్వు సెట్ చేస్తున్నావు పోయి, అదేం చేస్తుంది ఇన్ని రోజుల నుంచి ఇంట్లో వండి తింటా కూర్చుంది, నువ్వు పోయి సెట్ చేస్తే దానికి ఫుడ్ పోయిందిగా, అప్పుడు నిన్ను పట్టుకుంటుంది. నీకు అనుష్ఠానం ఉంటే నువ్వు ఆగగలుగుతావు. అందుకే నా స్టూడెంట్స్కి అదే చెప్తారు, నాన్న మీరు అనుష్ఠానాలు లేకుండా పోయి కన్సల్టెన్సీస్ చేయకండి, అనుష్ఠానం చేయండి, కన్సల్టెన్సీ చేయండి అని చెప్తాను ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా. అంటే అప్పుడు వాక్కు కరెక్ట్గా వస్తుంది, వాక్కు వస్తుంది, మాకు ఒక ఎనర్జీ చెప్పిస్తుందమ్మా, మనం చెప్పేది కాదు. యాక్చువల్ మనం ఏదో చెప్తున్నాం అనుకుంటాం, కాదు, అమ్మవారు పలికిస్తుంది. లైవ్ లో మనం ఏమైనా టెస్ట్ చేద్దాం, ఇప్పుడు మన టీం కి సంబంధించి రంగు చేద్దాం దాన్ని ఎవరికైనా చేద్దాం. ఇప్పుడు ఎవరికి చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఈయన చేద్దాం, ఆయన చేద్దాం, ఈయన చేద్దాం అంటే, ఈయనకి బ్లాక్ కలర్ వేసుకున్నాడుగా, బ్లాక్ చిన్న చిన్న డాట్స్ లా ఉంది, ఖచ్చితంగా హెల్త్ ఇష్యూ ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు. ఆయన అడగండి ఒకసారి. అంటే ప్రెసెంట్ హెల్త్ ఇష్యూతో ఉన్నాడనా? ఉన్నాడు. చెప్పు శంకర్, ఉన్నావా లేవా? ఉన్నావు కదా. ఓకే, ఏంటి హెల్త్ ఇష్యూ? స్టోన్స్ ఉన్నాయి. ఎందుకు ఆయన చెప్పాలంటే ఆకెవరం అడుగుతున్నాడు. చెప్పేద్దాంలేండి మరి. ఇప్పుడు ఆయనది వైట్ కదా, వైట్ బ్లూ, వైట్ బ్లూవా బ్లాక్? అది బ్లూవా? ఏదైనా ఒక ప్రయాణం ఉంది ఈ మధ్యానికి, ఎక్కడికైనా ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారు, ఫ్యామిలీతో కానీ ఏదైనా ప్రయాణం అయితే ఈ మధ్య ఉంది, ఒక ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారు మీరు, అవునా కదా చెప్పండి? వెళ్దాం ఉంది కదా, భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ స్పిరిచువల్. ఎందుకంటే కింద ఏమో ఆయన క్రీమ్ కలర్ వేసుకున్నాడు, పైన వైట్ ఈజ్ మూన్, బ్లూ ఈజ్ ది సాటర్న్ మూన్ కాంబినేషన్ ఈజ్ ప్రయాణము, కింద ఉండేటువంటి క్రీమ్ ఈజ్ ఆధ్యాత్మిక ప్రయాణం అయింది. అందుకే సో అది వర్క్ మీద వెళ్తున్నాడు ఆయన పర్సనల్ ఇష్యూ కాదు అది, బికాస్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ది కర్మకారక ప్లానెట్. అట్లా ఉంటుంది. కాకపోతే ఈయన ఏం చెప్తాడు చూద్దామని టెస్టింగ్లు చేయకూడదు ఎప్పుడు కూడా. ఆయన ఏంటంటే అది వాళ్ళు జెన్యూన్గా నాకు ఏదైనా దారి దొరకాలి. ఇప్పుడు ఈయనకి మనం చూసాం, ఈ కెమెరామెన్ చూసాం, ఆరోగ్య సమస్య అన్నప్పుడు బ్లూ వాళ్ళు వచ్చింది కాబట్టి నువ్వులు దానం ఇస్తే సెట్ అయిపోద్ది ఆయనకి. నువ్వులు దానం ఇవ్వాలి, గురుబలాన్ని పెంచుకోవాలి. అంటే ఏం చేయాలి? దక్షిణామూర్తి ఆరాధన, లేకపోతే ఆరోగ్యాన్ని సెట్ చేసే మంత్రం ఉంటుంది లలిత సహస్రనామాల్లో, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని, అట్లా అనమాట. సో చేసుకోవచ్చు అట్లా. అంటే 100% మీరు అన్నట్టుగా ఉపాసన అదంతా కూడా చేస్తూ ఉంటే ఇవి ఇలా కరెక్ట్ గా చెప్పేయచ్చు. నథింగ్, అమ్మవారు దయ తెలిసి మన మీద ఏదో కృప కరుణ వల్ల మనం చెప్పగలుగుతాం. మన క్యాలిక్యులేషన్స్ అవన్నీ 0%, 1% మహా అంటే. ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉందని మనం దృష్టితో చూస్తున్నాం. కానీ ఫైనల్గా ఒక విషయాన్ని మనం చెప్పాలి అంటే అమ్మవారి అనుగ్రహంతోనే. నాకు కాదు, ఈ విశ్వంలో ఎంతమంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారో అందరికీ అమ్మవారి అనుగ్రహంతోనే అవుతుంది. అంత అవుతుంది, మనం ఏదో చెప్తున్నాం అంటే అంత సీన్ లేదు. అంతేలేదు. మీరు చెప్పిన ఉదాహరణలన్నీ మేమైతే లైవ్ లో చూడలేదు, విన్నాం అంతే. మీరు చెప్తారు ఒక ట్రస్ట్ తో ఓకే అనుకోవాలి. ఇప్పుడు ఇది నిజంగా లైవ్ లో అవును, ట్రూ కదా, ఇంకా నమ్మొచ్చు. ఉంటుంది అంటే శాస్త్రంలో ఉన్న విషయమేనండి. అంటే నేనేదో క్రియేట్ చేసింది కాదు, పరాశర మహర్షి చెప్పాడు. వాళ్ళు వేసుకున్న రంగు కూడా వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళు వేసుకున్న దీన్ని బట్టి కూడా వాళ్ళ జీవితంలో ఎక్కడో ఇది ఉంటుంది అనేటువంటిది చెప్పారు. ఒక 4 ఏళ్ల క్రితం 5-6 ఏళ్ల క్రితం ఒక స్టూడియోలో ఇలాగే కూర్చున్నప్పుడు
జాతకం ఎలాగైనా చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు అన్నాక ఆయన ప్యాంట్ వేసుకుని మొత్తం చినిగిపోయిన ప్యాంట్లా ఉంటాయి సార్. అవును. వేసుకున్నాక నేను చూసాను, బాబు నీకు జాబ్ చేయడం ఇష్టం లేదు కానీ హ్మ్. ఎందుకు చేస్తున్నావు అన్న. అవును సార్ కరెక్టే సార్ అన్నాడు. కానీ ఆ చినిగిన ప్యాంట్‌కి ఆ ప్యాషన్ లింక్ అదంతా లింక్ అది దానికి ఏంటండి అంటే సంబంధం? ఆయన అడగాలని అప్పుడే ఉంటుందండి. ఓకే. ఆయనకు అడగాలనే స్పృహ కలిగిస్తుంది అమ్మవారే, నాకు చెప్పాలనే స్పృహ కలిగించేది కూడా అమ్మవారే అంటా నేను. ఓకే. లేకపోతే ఆయన అడగడు, నేను చెప్పను. ఇప్పుడు కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి అడగకుండానే వీళ్ళు ప్రిడిక్షన్ చెప్పేస్తూ ఉంటారు. నిజంగా అవును ఎగ్జాక్ట్‌లీ ఎంత నమ్మని వాళ్ళైనా కొన్ని కొన్ని కీ పాయింట్స్ అట్లా అవును చెప్పగానే వినాలనిపిస్తుంది. అవును అవును. ఎందుకని వాళ్ళకి అలా అనిపిస్తుంది చూడగానే? అది కొన్ని ఉపాసన ఇవ్వండి. హుహు. అది వాళ్ళకి అలా చెప్పే యోగం ఉంటుంది, వాళ్ళకి వినే యోగం ఉంటుంది ఆ సమయంలో. ఓకే. ఓకే. వాళ్ళు ఎవరైనా చెప్తే బాగుందని మనసులో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఒక హ్మ్. రోజు నేను ఇట్లాగే యశోద హాస్పిటల్లో ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో హెల్త్ ఇష్యూ ఉందని వెళ్ళాను నేను. ఓకే. వెళ్ళి లిఫ్ట్‌లో ఎక్కాను, పైకెళ్ళాను. వాళ్ళని మాట్లాడాను. ఓ 10 నిమిషాలు, 20 నిమిషాలు ఉన్నాను. హ్మ్. "ఏం పర్లేదు మీరేం టెన్షన్ పడకండి" అన్నాను. లిఫ్ట్‌లో దిగుతుంటే హ్మ్. ఒక ఆవిడ, "అయ్యో! సార్ మీరు ఒకసారి మా రూమ్‌కి వస్తారా?" "ఎవరమ్మా మీరు? నేను తెలుసా?" అంటే తెలీదు. "కానీ ఎందుకు రమ్మంటున్నారు మీరంటే?" హ్మ్. "ఏమో తెలీదండి. ఒకసారి మీరు రండి, మా నాన్నగారు హాస్పిటల్‌లో ఉన్నారు." ఇదేమిటి ఈవిడ అసలు ఎవరు హ్మ్. అనుకుని సరే అని ఎళ్ళా. వెళ్లి చూసా. పలానా దానాలు ఇవ్వండి అమ్మ సెట్ అయిపోతుంది. నేనెవరో మీకు తెలుసా అసలు అంటే, నాకు తెలీదు సార్ ఎందుకో పిలిచాను మిమ్మల్ని అన్నది. ఇదేమిట్రా బాబు అనుకోని, లేదమ్మా నేను ఆస్ట్రాలజర్‌ని హ్మ్. అంటే, అప్పుడు ఆమె చెప్తుంది ఏమనంటే 2 వారాల నుంచి హాస్పిటల్‌లో ఉన్నాడు వాళ్ళ ఫాదరు. హ్మ్. అనుకుంటుందట మనసులో ఎవరినైనా సంప్రదించాలి, నాకు ఒక మార్గం చూపించు అని భగవంతుడిని అనుకుంటుందట. ఓహో! అనుకుంటున్నందుకు నేను అదే సమయంలో వాళ్ళు నాకెందుకు ఫోన్ చేయాలి? నేను హైటెక్ సిటీలో ఉన్నా. హ్మ్. ఆ యశోదాలో హాస్పిటల్‌లో ఉన్న అతను నాకు ఫోన్ చేశాడు. "సార్ ఎక్కడున్నారు సార్? నేను ఇట్లా నాకు ప్రాబ్లమ్ అయింది. హై ఇది అయినందుకు నేను హాస్పిటల్‌లో జాయిన్ అయ్యా." "అయ్యో! ఇక్కడే ఉన్నానయ్యా ఏమైంది?" అన్నా. అంటే ఇట్లా అయింది సార్ అన్నాడు. అంటే సరే ఎక్కడంటే ఇక్కడే యశోద. 5 నిమిషాల్లో వస్తున్నా ఆగు, సర్కిల్ దగ్గరే ఉన్నా. ఎంతసేపు 5 మినిట్స్ అక్కడి నుంచి 5-10 మినిట్స్. టక్కన ఎళ్ళాను చూసాను. అయ్యయ్యో! ఇట్లా అయిందా ఏంటి అంటే, లేదు సార్ మనకి ఇన్స్యూరెన్స్ ఉంది. నో ప్రాబ్లమ్ అన్నీ చెప్పాడు. ఫైన్. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. దిగుతుంటే ఈ సంఘటన జరిగాక నాకేమనిపించిందంటే, ఆయన పిలిచింది వీళ్ళ వీళ్ళ కోసమేమో. కోసం ఆయనకి చెప్పింది ఏం లేదు. జస్ట్ నేను పరామర్శించి వచ్చేసా. పరామర్శించడానికొచ్చారు. కానీ ఈమె కోసం పిలిపించారేమో హ్మ్. అని నాకు అప్పుడు అర్థమైంది. ఓహో! ఓకే. మనం అనుకుంటాము. కానీ జగత్ రచన చేసినట్టు అమ్మవారికి తెలుసు. ఎక్కడ ఏది ఎక్కడ ఎలా కలపాలో. అంటే సంబంధం లేని వ్యక్తితో గూడా మనకలా లింక్ చేసి ఏదో ఇస్తుంది. ఒక సమస్య నుంచి బయటపడేయడం, పరిష్కారం దొరకటం. చేస్తది. హ్మ్. అది మనం అనుకుంటామండి మనం గొప్పవాళ్ళని. ఏమి లేదు. ఆ పరమాత్మ నడిపిస్తా ఉంటాడు. అది తెలుసుకుంటూ మనం ఆనందించడమే. అంతే. అంతే. మంచైనా, చెడైనా. అంతే. అంతే. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అదుంటుంది. సంతోషమండి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.